హాయ్ అండి. వెల్కమ్ టు రాజేశ్వర్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ వచ్చి పిల్లలు చాలా ఇష్టంగా తినే ఇడ్లీ కేక్ అండి. ఒక్కవేళ మామూలుగా ఇడ్లీ పెడితే అబ్బా ఇడ్లీయా బోరింగ్ అంటారు. అదే ఈ రకంగా చేసి పెట్టండి, లొట్టలేసుకుంటూ తినకపోతే అప్పుడేనండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి. ఫస్ట్ అయితే దీనికి ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. ఆ మిక్సీ జార్లో మా పిల్లలు చాలా ఇష్టంగా తినే బార్బన్ బిస్కెట్స్ అండి. ఇవైతే చిన్న ప్యాకెట్స్ 2 తీసుకున్నానండి. అవి మొత్తం అలా చిన్న చిన్న పీసెస్గా వేసేసుకొని 2 అంటే 2 స్పూన్సేనండి షుగర్ వేసుకున్నాను. దీని బదులు షుగర్ స్కిప్ చేసి మీరు జాగరీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఒక్క 2 నిమిషాలు బాగా మిక్సీలో బ్లెండ్ చేసుకున్నానండి. చూడండి ఫైన్ పౌడర్ లాగా ఉందన్నమాట. తర్వాత అయితే నాకు ఈ పౌడర్కి టీ గ్లాస్లో 3/4 అంత మిల్క్ వేసుకున్నానండి. 3/4 అంత మిల్క్. దీన్ని కూడా చూడండి బాగా చాలా అంటే చాలా కరెక్ట్ స్ట్రక్చర్లో వచ్చింది. అదిగో చూపిస్తున్నాను చూడండి అలా. ఇంకొకసారి వేసుకోవాలని మళ్ళీ ఇంకొకసారి వేసుకున్నానండి మిక్సీ నేను. తర్వాత అయితే అందరికీ సోడా ఉప్పు ఇంట్లో ఉంటుంది, కాకపోతే ఒక్కసారి ఈ ఈనో ప్యాకెట్ మొత్తం వేసి ఇప్పుడైతే బాగా ఒక్క 5-10 నిమిషాలు బాగా తిప్పుకోండి. బ్లెండ్ అయ్యి చాలా అంటే చాలా కరెక్ట్ బ్యాటర్ వచ్చేటట్టు చేసుకోండి అన్నమాట. చూడండి మనకి కేక్కి సరిపడా బ్యాటర్ వచ్చేసిందండి. ఇప్పుడు నేను ఇది పక్కన పెట్టుకొని మనం ఇడ్లీ వేసుకుంటాం చూడండి, ఆ పాత్ర తీసుకున్నాను. దీన్నైతే ఫస్ట్ గీతో అప్లై చేసుకోవాలండి. బ్రష్ ఉంటే బ్రష్తో చేసుకోండి, లేకపోతే ఇలా హ్యాండ్స్ క్లీన్ చేసుకొని నీట్గా హ్యాండ్స్తోనే అప్లై చేసుకోండి. ఇలా గీ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇడ్లీ దాంట్లో వేసేసుకోవాలండి. నేను 3/4 వేస్తున్నానండి, ఫుల్ వేయట్లేదు. ఎందుకంటే మనం మళ్ళీ అక్కడ డైరీ మిల్క్ ఒక్క చాక్లెట్ వేసుకుంటే మనం పిల్లలు బైట్ చేసినప్పుడు ఆ తింటుంటే వాళ్ళకి మధ్యలో తగులుతుంది కదండి, ఇంకా ఇంట్రెస్ట్గా తింటారనమాట. ఇప్పుడైతే ఆ 1/4 కూడా ఫిల్ చేస్తున్నాను. ఇలా అన్నిటికీ చూపించిన విధంగా ఇడ్లీ మొత్తం వేసేసుకోవాలండి. 3/4 వేసుకున్న తర్వాత పైన అయితే నాకు డైరీ మిల్క్ చాక్లెట్ పెట్టేసుకున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది అండి. నా దగ్గర అవైలబుల్గా ఉంది, నేను అప్లై చేసేసుకొని పెట్టుకున్నాను. తర్వాత మిగతా 1/4 కూడా ఇట్లా పైన లేయర్ మనకి కవర్ చేసేసుకున్నట్టు పెట్టేసుకోండి, అంతే. ఇప్పుడు దీని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో మనం ఇడ్లీ పాత్ర ఎట్లా పెడతామో ఎప్పుట్లాగా అలా పెట్టేసుకొని వాటర్ పోసుకోకూడదండి. వాటర్ బదులుగా మనం కేక్స్ ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తే మీకు గుర్తుందా, సాల్ట్ వేసుకుంటాం చూడండి. అడుగున సాల్ట్ కూడా ఎంత అండి, కరెక్ట్గా 4-5 టేబుల్ స్పూన్స్ వేసాను అంతే, అంతకంటే ఎక్కువ వేయలేదు. అలా 4-5 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేశాక ఇది పెట్టేసి లిడ్ పెట్టుకున్నానండి. ఈ లిడ్ పెట్టాక నేను సిమ్లో కరెక్ట్గా 15 మినిట్స్ అండి, కరెక్ట్గా 15 మినిట్సే పెట్టా, ఇంకంతకంటే ఎక్కువ పెట్టలేదండి. చూడండి పెట్టేసి మూత పెట్టేసుకుంటున్నాను. నేను మీకు చూపించడం కోసం ఆ 15 మినిట్స్లో మధ్యలో ఒకసారి తీసి చూశానండి. అలా చూస్తేనే తినాలనిపించింది. ఎంత పొంగి సూపర్ అంటే సూపర్గా వచ్చాయి.
ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత చూడండి మన ఇడ్లీ కరెక్ట్గా కుక్ అయ్యాయని మనకి ఆ ఎడ్జెసే చెప్తున్నాయి చూడండి నీట్గా. ఇప్పుడైతే దాన్ని ఒక పక్కకి తీసేసుకొని మన దగ్గరున్న జెమ్స్ని నీట్గా అలా చేసి, హర్షీ సిరప్ అయితే నా దగ్గర అవైలబుల్గా లేదండి, లేకపోతే అలా పైన అలా అప్లై చేసుకోండి. నా దగ్గరున్న చాక్లెట్తో నేను అలా ట్రై చేశాను కానీ నాకు కుదరలేదండి. ఇంకా అనుకున్నట్టు వస్తే ఇంకా నాకు చాలా బాగుండేది అనిపించింది. అలా హర్షీ సిరప్ పైన పెడితే అసలు చూడగానే పిల్లలు అలానే తినేస్తారనమాట. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం రండి. ఆ చాక్లెట్ బదులు హర్షీ సిరప్ ఉంటే అది ఇంకా కొంచెం థిక్ కలర్ కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది చేసుకోవాలని నేను అనుకుంటానండి. దాన్ని స్కిప్ చేసుకొని కూడా మీరు చేసుకోవచ్చని మీకు చెప్తున్నాను హర్షీ సిరప్. చూడండి ఇప్పుడు లోపల కుక్ అయిందా లేదా అని మీకు డౌట్ ఉంటుందని నేను మొత్తం చూపిస్తున్నాను. మనం పెట్టిన చాక్లెట్ ఏమో మధ్యలో చూడండి, ఇదేమో కుక్ అయింది చూడండి. అసలు చాలా అంటే చాలా బాగా వచ్చిందని మా పిల్లలైతే ఇష్టంగా తిన్నారు. సూపర్గా కూడా ఉందండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.